నమస్కారం అండి. రాజమండ్రి బిడ్డ గారు ఇక్కడున్నారు, రండి నా క్లాసుకి మీరు కూడా. స్వాగతం సుస్వాగతం. బీవీఎస్ఎం అకాడమీకి ఆంధ్ర ప్రజలకెందరికీ స్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ బ్రహ్మాండకి తీసుకొస్తాను. బ్రహ్మాండం అంటే ఏమండి? బ్రహ్మాండం అంటే అది చాలా గొప్ప విషయం. మిల్కీవే అంటారు, ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు, సిగార్ అంటారు, గ్రూప్ ఆఫ్ మిలియన్ స్టార్స్ అంట. గెలాక్సీ అంటే బ్రైటెస్ట్ స్టార్ అంటే ఏది నేమ్ ఉంది? బ్రైటెస్ట్ స్టార్ డాగ్ స్టార్ అన్నమాట. రండి కలుస్తాను. అట్లే ఒకసారి బ్రహ్మాండం అంతా చూసుకొని కాస్మో సైన్స్, ఆస్ట్రో సైన్స్, స్పేస్ సైన్స్ అంటే ఏమంటే తెలుసుకుందాం రండి. యూనివర్స్ బిగ్గెస్ట్ స్టార్ బైటలాగసి అంటే ఇప్పుడు ఈ క్లాస్ ముఖ్యంగా మీకు చెప్పేది మర్చిపోయాను. ముఖ్యంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఏఎస్, కేఏఎస్ అండ్ రీజనల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఏపీఏఎస్, ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ అటెండ్ చేయాలంటే కొంచెము జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు ఇంకా అన్నీ ఇస్తాయి. ఇవన్నీ ఏమో సిలబస్ ఉంటాయి, అవన్నీ చదివేది. దాంట్లో ఇది ఒకటి, జనరల్ నాలెడ్జ్ సిరీస్లో ఇది ఒకటి. దాంట్లో కాస్మో సైన్స్ వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్ వస్తుందండి. దానికి ఇది ఒక ప్రయోగం చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, బిగ్గెస్ట్ స్టార్ అన్నమాట. నేమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఏమది? బిగ్గెస్ట్ స్టార్ అంటే పేరేమి? బైటలాగసి అనేది అది పేరు. ప్రకాశవంతమైన స్టార్, డాగ్ స్టార్ అన్నమాట. గెలాక్సీ అంటే ఏమి? మిలియన్ స్టార్స్ గ్రూప్, అది గ్రూప్ ఆఫ్ మిలియన్ స్టార్స్ అన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ మిలియన్ స్టార్స్, దానికి గ్రూప్కి గెలాక్సీ అంటారు. గెలాక్సీలో ఎన్ని విధాలు ఉన్నాయి? నేమ్ ఆఫ్ ది గెలాక్సీస్: పాలపుంత, మిల్కీవే, ఆండ్రోమెడా గెలాక్సీ, సిగార్, సోబారో, వర్ల్పూల్, కార్ట్వీల్, వీళ్ళను కనుగొండి, ఫీనిక్స్ క్లస్టర్, ఇవన్నీ ఈ గెలాక్సీస్ అన్నమాట. చూడండి, ఈ గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ ఇవన్నీ చూస్తామంటే మీరు ఒక అద్భుతమైన రహస్యం, ఆ బ్రహ్మాండము ఒక అద్భుతమైన దృశ్యం అన్నమాట. ఊహే అది అది మనకి చూసే కయ్యలేదు, కానీ అది బ్రహ్మాండము ఒక స్టార్స్. మీరు అది చదవాలంటే చదవాలా, రెఫరెన్స్ చేయాలా. అండ్ యూనివర్స్ అంటారు. ఆస్ట్రోనామర్స్, టెలిస్కోప్స్ ఇవన్నీ స్వల్ప హయ్యర్ సైన్స్ అండి. ఈ ఫిజికల్ లాస్, కాన్స్టెంట్స్, ఇవన్నీ ఫిజిక్స్. ఇప్పుడు చూడండి, అంతరిక్షంలో ఉన్న అన్ని వస్తువులు సేకరణను వివరించడానికి మనం ఉపయోగించే పేరు విశ్వం. అన్ని వస్తువులు వివరించడానికి మనం ఉపయోగించే పేరు ఏమిటి? విశ్వం అన్నమాట. విశ్వంలో అన్ని వస్తువులు ఉన్నాయండి. ద్రవ వస్తువులు, ఘన వస్తువులు, అనిల వస్తువులు, ఇంకా ఏమిటి? ప్లాస్మా స్టేట్ ఉన్నది, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. చాలా ఈ విజ్ఞానము చాలా గొప్పదండి. చూడండి, మళ్ళీ వివరించడానికి మనం ఉపయోగించే పేరు ఏం చెప్తుంది? విశ్వం అన్నమాట. ఇది బిలియన్స్ నక్షత్రాలు మరియు గ్రహాలు మరియు అపారమైన వాయువు మేఘాలతో తయారు చేయబడింది. దీనిని విశ్వం అని పిలుస్తారు. చాలా దూరపు గెలాక్సీలను చూడడానికి ఆస్ట్రోనమర్స్లు టెలిస్కోపులను ఉపయోగించవచ్చు. టెలిస్కోప్స్ అన్నమాట. ఈ టెలిస్కోప్, వాట్ ఈస్ ద టెలిస్కోప్ అంటే ఏమి? అది ఒక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని దూరములో ఉన్న నక్షత్రముల టెలిస్కోప్స్ పెట్టుకొని చూడొచ్చు. అత్యంత ఆకాశంలో ఉన్న నక్షత్రలోకము, తారామండలము చూడొచ్చు మీరు. అనక ఎందుకంటే విశ్వంలోని సుదూరు ప్రాంతాల నుండి వచ్చే
కాంతి మనలను పేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అక్కడ ఎంత దూరం ఉంటుంది, కోటి కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేకి టైం పడుతుంది కదండి. దానికి అంత టైం కాదు, అది లైట్ ఇయర్స్ అనమాట. ఈ స్పేస్ సైన్స్లో లైట్ ఇయర్స్ అనమాట. ఏమిది లైట్ ఇయర్స్ అంటే? లైట్ ఇయర్స్ అంటే 1 సెకండ్కి 1,86,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ లైట్ ట్రావెల్ చేసేది. లైట్ ట్రావెలింగ్ సెన్స్ ఉండేది. ఈ పరిశీలన నుండి విశ్వం యొక్క భౌతిక చట్టాలు మరియు స్థితులు మారలేదని తెలుస్తుంది. బిగ్ బ్యాంగ్కు ముందు ఏదైనా ఉందా అని భౌతిక శాస్త్రజ్ఞతకు ప్రస్తుతం తెలియదు. విశ్వం యొక్క పరిమాణం అనంత కాదా అని చూడవారికి తెలియదు. బిగ్ బ్యాంగ్ అంటే ఏమి? ఇది విశ్వం అంతా పెరుగుతా పోతుంది. పెరుగుతా అంటే ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనమాట. బలూన్లో గాలి ఊపితే అట్లా పెద్దగా అవుతుంది చూడండి, అట్లా ఇది అది కాన్సెప్ట్ అనమాట. అది ఒక మనసులో పెట్టుకొని బిగ్ బ్యాంగ్ థియరీ ఊహ చేసుకోవాలండి. ఇది స్పేస్ సైన్స్లో వచ్చే నక్షత్ర లోకం, తారాలోకం. బిగ్ బ్యాంగ్ తర్వాత నేకునులో 10⁻⁻2 గురించి ద్రవ్యలపణ యుగంలో విశ్వం అకస్మాత్తుగా విస్తరించింది మరియు దాని పరిమాణం కనీసం 1078 కారకం ద్వారా పెరుగుతుంది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి. ఆనంక ఇంకొకటి ఏమంటే యొక్క మెట్రిక్ విస్తరణ. ఇదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అండి, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఇదంతా చూస్తూ ఉంటే బిగ్ బ్యాంగ్ తర్వాత 4 బిలియన్ సంవత్సరాల క్రితం సుమారు 9.8 బిలియన్ సంవత్సరాల వరకు ఇది క్రమంగా మరింత వేగంగా విస్తరించడం ప్రారంభమైంది మరియు ఇప్పటికీ అలా చేస్తూ ఉంది. అంటే ఈ విశ్వము అట్లే పెరుగుతూ ఉంటుంది. స్థలం యొక్క మెట్రిక్ విస్తరణ రోజువారీ జీవితంలో కనిపించే విస్తరణము మరియు పిల్లల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది విశ్వంలోని ఒక భాగానికి మాత్రమే వర్తించే ఒక దృగ్విషయం కాకుండా మొత్తం విశ్వం యొక్క ఆస్తిగా కనిపిస్తుంది లేదా దానిని వెలుపల నుండి గమనించవచ్చు. ఏమే ఒక వస్తువును చూడాలంటే బయట నుంచి చూస్తే కనపడుతుందండి. ఇప్పుడు దాంట్లో లోపల పోయే కయ్యలేదు కదా, దానికి బయట నుంచి ఆకాశం, క్షీరపథం అదంతా మీకు చూసేది అంటే అది ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది ఆకాశగంగా, క్షీరపథం, స్పైరల్ గెలాక్సీ అంటారు దీన్ని. ఇది యూనివర్స్, ఒక ఇమాజినేషన్ ఫిగరు. ఇది వైట్ డ్వార్ఫ్ అన్నమాట. జీవన చక్రంలో ఇది ఏమి చక్రము? నక్షత్ర జీవితం. నక్షత్రం పుట్టుతావు, మళ్ళీ చచ్చిపోతావు. మనకెట్లా అవు కూడా అవుట్లే ఉంది. ఇది స్పేస్ సైన్స్లో దృఢమైంది. ఆ నక్షత్రం పుట్టుతుంది, పెరుగుతుంది, బిగ్ జైంట్ అవుతుంది, ఆనంక వైట్ డ్వార్ఫ్ అవుతుంది, మళ్ళీ ఇదిగా ఆనంక ఇది చచ్చిపోతుంది. అప్పుడు మీకే స్పేస్. ఇది వైట్ డ్వార్ఫ్. కప్పు కుడిలో ఉంటారు కదా, బ్లాక్ హోల్స్. నక్షత్రం చచ్చిపోయిన తర్వాత బ్లాక్ హోల్ అన్నమాట. ఇది చూడండి, నక్షత్ర లోకంలో సూపర్నోవా. సూపర్నోవా అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లైట్ దిస్ వన్ స్టార్స్. ఇది లైట్ ఇయర్స్ అండి. ఇది లైట్ ఇయర్స్ క్యాలిక్యులేషన్ అండి. ఇది లైట్ ఇయర్స్ చూడండి. ఇది భూమి, మన భూమి. ఇది బ్లూ ప్లానెట్ అనమాట. భూమి నుంచి చంద్రన వరకు 1.38 సెకండ్స్ అన్నమాట. భూమి నుంచి సూర్య వరకు 8.3 మినిట్స్ అన్నమాట. దెన్ భూమి నుంచి ఆల్ఫా సెంచరీ గెలాక్సీ వరకు 4.4 లైట్ ఇయర్స్ అన్నమాట. దెన్ భూమి నుంచి టు హెర్క్యులస్ గ్లోబులర్ M13 గెలాక్సీకి 25,000 లైట్ ఇయర్స్ అన్నమాట. అంత టైం పడుతుంది అక్కడ పోయేకి.
అనంక టు ఆండ్రోమెడా గ్యాలక్సీ, భూమి నుంచి ఆండ్రోమెడా గ్యాలక్సీకి పోయేకి 2.5 బిలియన్ లైట్ ఇయర్స్ అనమాట. ఇది ఈ ఆస్ట్రోనమీ క్యాలిక్యులేషన్, కాస్మాలజీ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఇది లైట్ ఇయర్ సూర్యుని నుంచి భూమికి. ఇది చూడండి, సూర్యుని నుంచి భూమి వరకు 15 crores కిలోమీటర్స్ దూరం ఉండేది. 4.568 బిలియన్ ఇయర్స్ ఏజ్. లొకేషన్ లోకల్ ఇంటర్స్టెల్లర్ క్లౌడ్. ఇది మీ బ్రహ్మాండము, సూర్యలోకము నుంచి సోలార్ సిస్టము. ఈ సోలార్ సిస్టంలో 4 ఇన్నర్ ప్లానెట్స్, 4 అవుటర్ ప్లానెట్స్. 8 అండి, 9 లేదు. పాతకాలంలో ఎన్టీ రామారావు గారి కాలంలో 9 ప్లానెట్స్ ఉండింది. ఇప్పుడు 8 ఇన్నర్ ప్లానెట్స్ 4, అవుటర్ ప్లానెట్స్ 4, ఇన్ బిట్వీన్ ఏస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ధన్యవాదాలండి. వివిఎస్ అమెరికన్ నుంచి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుస్తాము. ఇది జీకే సిరీస్లో ఇవన్నీ కలుస్తాం మేము. చాలా చదవండి, ప్రిపరేషన్ అవ్వాలా. ఈ కరోనా అనుకొని టైం వేస్ట్ చేయొద్దండి. చదవండి రెఫరెన్స్. లైఫ్ ఈజ్ దేర్ ఫర్ అస్ టు స్టడీ. చదవాలి కదా.